హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము మారుతి సుజుకి ఆల్టో VXi వేరియంట్ గురించి కంప్లీట్గా పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. బెస్ట్ బడ్జెట్ కార్ అండి ఇది. 4,60,000 పెడితే చాలు. సో ఎవరైనా సొంతం చేసుకోవచ్చు. సో మిడిల్ క్లాస్ బడ్జెట్ కార్ అనమాట. సో దీని డీటెయిల్స్ విషయానికి వస్తే, ఇంజిన్ వచ్చేసి 796 cc ఉంటుందండి. అది నియర్లీ 800 cc కెపాసిటీ అనమాట. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 69 నానోమీటర్ ఉంటుంది అట్ 3500 RPM దగ్గర. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 47 bhp. మైలేజ్ వచ్చేసి 22 కిలోమీటర్లు, 22.5 కిలోమీటర్ పర్ లీటర్. గేర్స్ వచ్చేసి 5 గేర్స్ ఉంటాయి. ఇది BS6 వేరియంట్. లెంత్ వచ్చేసి 3,445 మిల్లీమీటర్లు ఉంటుంది అనమాట. విడ్త్ వచ్చేసి 1,515 mm ఉంటుంది. హైట్ వచ్చేసి 1,475 mm ఉంటుంది. వీల్ బేస్ వచ్చేసి 2,360 మిల్లీమీటర్లు ఉంటుంది అనమాట. టోటల్ బండి వెయిట్ వచ్చేసి 762 kg ఉంటుంది. సో ఈ మోడల్లో వచ్చేసి మనకు ఏం ఫీచర్స్ ఇచ్చాడంటే, సో డ్రైవర్ ప్లస్ కో డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్స్ ఇందులో ఇచ్చాడు. సో ఇందులో 2 సీట్ బెల్ట్ ఇచ్చాడండి. సీట్ బెల్ట్ కాదు, ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి 2 ఇచ్చాడు. సో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. సో డ్రైవర్ కూడా ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఇదేంటంటే సీట్ బెల్ట్ పెట్టుకుని ఏదైనా యాక్సిడెంట్ అంటే అయినప్పుడు ఓపెన్ అవుతాయి అనమాట. ఇది VXi వేరియంట్ కి మాత్రమే ఇచ్చాడు, LXi వేరియంట్ లో లేదనమాట. సో ఇంకా ఫీచర్, బ్యాక్ సైడ్ వచ్చేసి 2 సెన్సార్లు ఉంటాయండి. సో మనకి ఏంటంటే ఇక్కడ చూడొచ్చు ఒక సెన్సార్ అనమాట. సో ఇక్కడ కూడా ఒక సెన్సార్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి సెన్సార్స్ వచ్చేసి. ఒకసారి మనం కంప్లీట్గా ఇంటీరియర్స్ ఎలా ఉండేది చెక్ చేద్దాము. సో ఇది వచ్చేసి డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ అండి. సో మీరు చూడొచ్చు, మనకు ఇక్కడ మనకు ఏమేమి సింబల్స్ కనిపిస్తాయో మీరు చూడొచ్చు. సీట్ బెల్ట్ రిమైండర్ ఉందన్నమాట. తర్వాత వచ్చేసి బ్యాటరీ ఇండికేటరు, తర్వాత హ్యాండ్ బ్రేక్ ఇండికేటరు. సో ఇవన్నీ మనకు చూడొచ్చు. సో మనకి ఇక్కడ మనకు VXi వేరియంట్లో వచ్చేసి మనకు బ్లూటూత్ ద్వారా ఫోన్ మాట్లాడుకోవచ్చు. సో స్పీకర్స్ ఇచ్చాడనమాట ఫ్రంట్ సైడ్. VXi వేరియంట్కి కంపెనీ ఇన్స్టాల్డ్ స్పీకర్స్ వస్తాయి. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. LXi వేరియంట్కి ఉండవు అనమాట. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉండవు, సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. స్పీకర్స్ కూడా మనం అన్ని సెట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనము బ్లూటూత్ ద్వారా సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్లోయర్స్ అనమాట. ఇది వచ్చేసి ఏసీ. అనమాట. ఇది వచ్చేసి హీటర్, అంటే చలి ఎక్కువ ఉన్నప్పుడు హీటర్ వేసుకోవచ్చు. కార్లో వెచ్చగా ఉంటుంది. సో ఇది వచ్చేసి అడ్జస్ట్మెంట్ ఎయిర్ ఫ్లో వచ్చేసి మనకు ఏసీ కానీ ఈ ఏసీ ఎయిర్ అనేది ఏ విధంగా ఫ్లో, ఇది వచ్చే ఏ విధంగా మనకు అంటే కాళ్ళ కిందికి రావాలా, డైరెక్ట్ ఫేస్కి రావాలా లేదా అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు.
సో తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి తెలిసి ఉంటుంది, వర్షం ఉన్నప్పుడు నాకు క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. తర్వాత ఇది వచ్చేసి లైటింగ్ అన్నమాట. ఇది ఆఫ్. ఇది వచ్చేసి జస్ట్ స్మాల్ బల్బ్స్ వెలిగి ఉంటాయి ఎప్పటికి. తర్వాత వచ్చేసి ఫుల్ లైటింగ్ వస్తుంది అనమాట ఇది ఆన్ చేసినప్పుడు. సో ఇక్కడ వచ్చేసి ఏసీ వెంటిలేటర్ చూడొచ్చు. ఇక్కడ మనము మిర్రర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనము అంటే డోర్స్ని ఓపెన్ చేసి చేయకుండా మనము ఆటోమేటిక్గా లోపల కూర్చునేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో 2 మీటర్స్ కూడా అడ్జస్ట్మెంట్ లోపలే ఉండి చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి 5 గేర్స్ ఉంటాయండి ఇందులో. 1 2 3 4 5 6. సో ఇప్పుడు వచ్చేసి విండోస్ని ఆటోమేటిక్ క్లోజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 2 కూడా పవర్ విండోస్ అండి. వాటికి బటన్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. ఇంతకుముందు వచ్చేసి ఆటోమేటిక్గా ఇక్కడే ఉండేవి, డోర్ దగ్గరే ఉండేవి. వాటిని చేంజ్ చేశారనమాట. సో లెదర్ సీట్ కవర్లు ఇచ్చారండి కంపెనీ కార్తో, అంటే కంపెనీ ఐటమ్స్ ఫ్రీగా ఇవి కొన్ని ఇచ్చారు. సో ఇది వచ్చేసి సన్ షీల్డ్. సో ఇది వచ్చేసి ఇండికేటర్ అనమాట. ఎప్పుడైనా మనం కార్ని పార్క్ చేసినప్పుడు హైవే మీద కానీ ఎక్కడైనా రోడ్ పైన కానీ, సో ఇది స్విచ్ ఆన్ చేస్తే మొత్తం 4 ఇండికేటర్లు వెలుగుతూ ఉంటాయి అనమాట. సో ఇంజిన్ వచ్చేసి మనం చెప్పుకున్నట్టు 800cc ఇంజిన్ అండి. సో మీరు చూడొచ్చు, లైటింగ్ సిస్టమ్ చూడొచ్చు. సో ఇది వచ్చేసి ఇక్కడ మనం వాటర్ పోస్తే కార్ అద్దాలు క్లీన్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ నుంచి వ్యూ ఇట్లా ఉంటుంది. సో ఇన్నర్ ఇంటీరియర్స్ చాలా బాగున్నాయండి. సో లెదర్ సీట్ కవర్స్ కావచ్చు, సీట్ బెల్ట్స్ కావచ్చు. సో కార్ వచ్చి చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఇవన్నీ యాక్సెసరీస్లో వస్తాయి అన్నమాట. సో బ్యాక్ వచ్చేసి ఆటోమేటిక్ విండోస్ ఏం కాదు, ఇది మన మాన్యువల్ అనమాట.
బ్యాక్ సైడ్ వచ్చేసి సో జాకీ ఒకటి ఇచ్చారు. సో స్టెప్ని కూడా ఒకటి ఉందన్నమాట. సో యాక్సెసరీస్లో భాగంగా మనకి ఏమేమి ఇచ్చారంటే ఫ్రంట్ సైడ్ క్రోమ్ ఇచ్చారనమాట. సో ఫ్రంట్ అయితే కొంచెం చేంజెస్ ఉన్నాయండి ఓల్డ్ ఎల్ఎక్స్ఐకి ఇప్పటికి. డే టైంలో ఈ ఆల్వేస్ లైట్స్ ఆన్లో కొన్ని మనం పెట్టుకోవచ్చు. సో ఇండికేటర్స్ కూడా ఫ్రంట్లో ఉన్నాయి. సో ఇందులో 4 కలర్స్ ఉన్నాయండి. వైట్, సిల్వరు, రెడ్, బ్లూ కూడా ఉన్నాయి. సో 4గిట్లో హైయెస్ట్ సెల్లింగ్ కలర్స్ వచ్చేసి సిల్వర్ అండ్ వైట్. ఎందుకంటే వీటికే రీసేల్ వాల్యూ కూడా సిల్వర్ అండ్ వైట్కి మాత్రమే ఎక్కువగా ఉంది. సో విఎక్స్ఐ వేరియంట్కి వచ్చేసి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇచ్చారనమాట. సో మనం లాకింగ్ కానీ అన్లాకింగ్ కానీ ఒక 20 మీటర్స్ డిస్టెన్స్ నుంచి కూడా చేసుకోవచ్చు. వీల్స్ వచ్చేసి అలా వీల్స్ కాదండి, నార్మల్ వీల్స్ అనమాట. వీల్ క్యాప్స్ కూడా ఇచ్చారు. టైర్స్ వచ్చేసి సిఎట్ టైర్స్ ఇచ్చారు. సో గ్రిప్ అయితే బాగానే ఉన్నాయి సిఎట్ టైర్స్. సో బ్లూటూత్ యాంటెన్నా కూడా ఇచ్చారనమాట. సో చూడొచ్చు యాక్సెసరీస్లో మనకి డోర్ ఓపెన్ చేసినప్పుడు డోర్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా సిల్వర్ కోటెడ్ గ్రిప్స్ కూడా ఇచ్చారనమాట. వీటి వల్ల ఏంటంటే డోర్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఇది టచ్ అవుతుంది. ఇన్ కేసు ఏదైనా వాల్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా సో డోర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఇండియాలో హైయెస్ట్ సేల్ అయ్యే కార్లలో మారుతి ఆల్టో నెంబర్ 1 అండి. సో మనం చూడొచ్చు లాస్ట్ 20 years నుంచి కూడా ఈవెన్ 1990 మోడల్ కార్స్ కూడా రోడ్లపైన ఇంకా తిరుగుతూనే ఉన్నాయి ఆల్టో కార్లు. మనకు డ్రైవింగ్ స్కూల్స్లో చూడొచ్చు, ఇంకా చాలా చోట్ల చూడొచ్చు మనము. ఆల్టో విఎక్స్ఐ కార్ కొనాలనుకుంటే మాత్రము సిల్వర్ లేదా వైట్ మాత్రమే కొనండి. ఎందుకంటే వీటికి మాత్రం రీసేల్ వాల్యూ బాగుంటుంది. సో రెడ్ కానీ మిగతా కార్లకు రీసేల్ వాల్యూ అంతగా ఉండదు. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.